నా పేరు నరేందర్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సంఘాల నాయకులందరూ, వక్తలందరూ దాదాపుగా 30 సంఘాలు పాల్గొనడం జరిగింది. వక్తలందరూ కూడా ముక్తకంఠంతో ఏకగ్రీవ తీర్మానం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణన జరిపించాలి. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ని ఏ విధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిరో దాన్ని యథాతథంగా అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు ఒకలాగా, వచ్చిన తర్వాత ఒకలాగా ప్రవర్తించడం అనేది సబబు కాదు. రాహుల్ గాంధీ గారేమో దేశవ్యాప్తంగా పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఓబీసీల కోసం, ఓబీసీ కులగణన కోసం ఈ దేశంలో ఎక్స్రే చేస్తా, ఈ దేశాన్ని స్కానింగ్ చేస్తా, ఏ కులంలో ఎంతమంది ఉన్నారో, ఏ కులంలో ఎంతమందికి అవకాశాలు వచ్చినాయో, ఆస్తులు ఎవరెవరి దగ్గర ఎంత ఉన్నాయో, ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన నుంచి నేటి వరకు ఎంతమంది ఏ ఏ విభాగాల్లో వాళ్ళ అవకాశాలను అనుభవించారో అవన్నీ బయటికి తీసే అవకాశం రాని కులాలకు, అవకాశం రాని వాళ్ళకు అందరికీ కూడా విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో నేను మా పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించడానికి రెడీగా ఉన్నామని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఈ దేశంలో రిజర్వేషన్లో 75% పెంచుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి, మా సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడ మా బీసీ నాయకులందరినీ తోలుకొని పోయి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి ఒక డిక్లరేషన్ని ప్రకటించి అందులో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, అదేవిధంగా సివిల్ కాంట్రాక్టుల్లో, సివిల్ మెయింటెనెన్స్లో కూడా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, బీసీల ఓట్లన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెనక ముందు ఆడుతున్నట్టు కనపడుతుంది. వారి మీద ఆరోపణలు కూడా వస్తున్నాయి. దయచేసి యూట్యూబ్ ఛానళ్ళు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీని మీద డిబేట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. బీసీలందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేసి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గనక ఆ 42% రిజర్వేషన్లని, కామారెడ్డి డిక్లరేషన్ని, సమగ్ర కులగణన గనక ఆయన దాటవేసే దూరంలో పోతే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ వేదిక నుంచి మేము హెచ్చరిస్తున్నాం.